అమ్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? రూలింగ్ ఎలా వస్తుంది, పరిపాలన ఎలా అనిపిస్తుంది? వెరీ గుడ్ అండి. యాజ్ అ జెన్యున్ పర్సన్గా మాకు అనిపిస్తారు. అండ్ తను చేసేవన్నీ కూడా మాకు బాగా క్లోజ్ ఉన్నోళ్ళు చెప్పారు. అతను ఈ జనసేనలో కానీ ఆయనతో కలిసి వర్క్ చేసిన వాళ్ళు కానీ ఆయన మనీ అంతా ఇన్వెస్ట్ చేసి చాలా బాగా చూస్తారు. అంత ఆయన కింద ఉన్న పార్టీ మెంబర్స్ని కూడా చాలా బాగా చూస్తారు. అమ్మ మొన్న కాకినాడ సీపోర్ట్లో పట్టుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఒక లీడర్ పొజిషన్ నుండి పబ్లిక్లోకి వెళ్ళి అంటే క్రైమ్ చేసే వాళ్ళని కానీ కరప్షన్ చేసే వాళ్ళని అందరిని క్యాచ్ చేసి పట్టుకొని బయటికి తీసుకొస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? రూలింగ్ చాలా ఫంటాస్టిక్ అండి. కరప్షన్ ఫ్రీ అవుతుంది అనిపిస్తుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే డెఫినెట్గా కరప్షన్ ఫ్రీ అయిపోతుంది. ఆడపిల్లలకు కూడా చాలా సెక్యూరిటీ ఉంటుందని బాగా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండేది కదా, పోలీసులు కూడా సరైన సజెషన్ తీసుకునే వాళ్ళు కాదు, లేడీస్ మీద అటాక్ జరిగిన విత్ ఇన్ సెకండ్స్ రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి త్వరగా రెస్పాండ్ అవ్వాలి, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే హోంశాఖ నేను తీసుకుంటే చర్యలు వేరేగా ఉంటాయి అన్నారు. సో నిజంగానే లేడీస్కి సెక్యూరిటీ అనేది ఉండిద్ది అంటారు ఇక్కడ నుంచైనా? యా డెఫినెట్గా ఆయన కనుక నెక్స్ట్ సీఎం అయితే కనుక ఇంకా చాలా బాగుంటుంది. ఏపీకి చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు మనం. ఇలాంటి లేడీస్ నమ్ముతారా పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారు, లేడీస్ విషయంగా సెక్యూరిటీగా ఉంటారని నమ్ముతారా డిప్యూటీ సీఎం? Yes. నమ్ముతారా పవన్ కళ్యాణ్? నమ్మచ్చా పవన్ కళ్యాణ్? డెఫినెట్లీ. ఎందుకు అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్. అమ్మ మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రావడం మాకు చాలా మంచిదండి. మా ఊరు అదేనండి. పిఠాపురం ఎలా ఉంది? పిఠాపురంలో అంటే బాగుందండి, చాలా బాగుందండి. అంటే కొత్తగా డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయినాయి అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది బాగుంది, ఆడొచ్చాక చాలా బాగుందండి. పిఠాపురం ఓవరాల్ స్టేట్ మొత్తం మీద ఒక చుక్కలా కనబడుతుంది, డిస్ట్రిక్ట్ చుక్కలాగా. అవునవునండి, సో నిజంగానే డెవలప్మెంట్ జరిగింది అంటారా? ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు పిఠాపురం నుంచి జరిగిందండి, బాగుంది. ఉన్నారండి. డిప్యూటీ సీఎం రూలింగ్ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. మన కాకినాడ సముద్రంలో కూడా పట్టుకున్నారు కదా, షిప్ని సీజ్ చేశారు కదా. బాగుంది, అంతా పర్ఫెక్ట్గానే చక్కగా చేస్తున్నాడండి నేను. ఓకే, వన్ మోర్ అబౌట్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ తగ్గేదేలే. వన్ మోర్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఏం చెప్పాలి? వీ కెన్ షో, వీ కాంట్ సే. థ్యాంక్ యూ.